అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీన్స్ పిక్లో వంకాయ టమాటా కర్రీ ఎంతో రుచిగా ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చేసుకోబోయే ముందు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. కప్పు బీన్స్ పిక్లో 3 వంకాయలు, 1 టమాటా తీసుకుని వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పిక్కలు 2-3 సార్లు కడిగి కొంతసేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత ఈ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు ఉంచాలి. సేపటి తర్వాత ఒకసారి మూత తీసి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత టమాటా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసి వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు ఉంచాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టిన బీన్స్ పిక్కలు వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి కొంతసేపు ఉంచాలి. సేపటి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి వంకాయ ముక్కలు మగ్గే వరకు ఉంచాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత సాల్ట్, టేస్ట్ తగ్గట్టు కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కూర దగ్గరికి అవ్వే వరకు ఉంచాలి. సేపటి తర్వాత మూత తీసుకోవాలి. కూర దగ్గరికి అవ్వింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి బీన్స్ పిక్లో వంకాయ టమాటా కర్రీ. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.